welcome to my channel. This is Siki. ఈరోజు నేను ఎప్పుడు చేయని స్టైల్లో తోటకూర కర్రీని మీకు చేసి చూపించబోతున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూను శనగపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొంచెం లైట్గా ఫ్లేవర్ కోసం మెంతులు కూడా వేసుకున్నాను. మెంతులు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు. సో అవి కొంచెం వేగాక కరివేపాకు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఇది గ్రేవీలో మంచి టేస్ట్ ఇస్తుంది. ఒక స్పూను అవిసె గింజలు, ఒక స్పూను నువ్వులు, వీటిని అన్నింటినీ మంచిగా వేయించుకోవాలి. చిటపటలాడేంత వరకు వేగిన తర్వాత ఒక 4 to 5 ఎండు మిరపకాయలను వేసి వేయించుకోవాలి. ఆ చిటపటలాడగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. కూల్ అయిన తర్వాత మిక్స్ పట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బెటరు, ఎందుకంటే ఆ వాటర్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి, గ్రేవీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. సో ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్. దాంట్లో పోపు దినుసులు, పోపు దినుసుతో పాటు ఎల్లిపాయలు కూడా కొంచెం కచ్చిపచ్చిగా దంచి వేయించుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా వేగేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఎల్లిపాయలు కంపల్సరీ అండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఉంటేనే ఆ తోటకూర టేస్ట్ బాగుంటుంది. సో ఎల్లిపాయలు కంపల్సరీగా కొంచెం కచ్చిపచ్చిగా దంచి చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. తాలింపుకి అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసాను. సో ఇవన్నీ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఒక 2 టమాటాలని కట్ చేసి వేయించుకోండి. ఇవి కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఒక స్పూన్ సాల్ట్ వేసి బాయిల్ చేసుకోండి. అది బాయిల్ అయిన తర్వాతనే తోటకూరని యాడ్ చేయాలి. సో ఇది ఒక 1 minute క్యాప్ పెట్టేసి అలా వదిలేసేయండి. 1 minute అవ్వగానే ఇదిగో చూడండి, ఇలా మంచిగా కొంచెం లైట్గా మీకు బాయిల్ అయినట్టుగా కనిపిస్తుంది కదా, ఆయిల్ పైకి వచ్చినట్టుగా. సో ఇప్పుడే కొంచెం కలుపుకొని ఇందాక మనం మిక్స్ పట్టుకున్నాం కదా, ఆ పొడినంతటిని దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఆ పొడిని షిఫ్ట్ చేసుకొని కొంచెం నిదానంగా కలుపుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టకండి, మీడియంలో పెట్టండి లేదా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. నాన్ స్టిక్ బౌల్ అయితే మీడియం అయినా పర్లేదు, కానీ వేరే బౌల్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, ఎందుకంటే స్టిక్ అయిపోతుంది. ఈ పౌడర్ మొత్తం కింద స్టిక్ అయిపోతూ ఉంటుంది. సో లో ఫ్లేమ్లో చేసుకోవడమే బెటర్ ఈ కర్రీని, ఎందుకంటే హై ఫ్లేము అలా సూట్ అవ్వదు. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు వాష్ చేసుకున్న తోటకూరని అందులో యాడ్ చేసుకొని మెల్లమెల్లగా కలుపుకోవాలి. సో తోటకూర అంతా కిందకి దిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. సో దీంట్లో టేస్ట్ సరిపడా కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ తోటకూరతో కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం పడదు, కొంచెమే వాటర్ అవసరం పడుతుంది. సో ఫస్టే ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. పసుపు, కొంచెం కారం, మన టేస్ట్కి సరిపడా కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ, అంటే ఇది మరీ చెప్పకుంటే కూడా బాగుండదు కర్రీ. సో కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది, మరీ అంత కారం కాకుండా తిని సరిపడంతా వేసుకోండి, సరిపోతుంది. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. సో మీకు సరిపడంత కారం వేసుకొని కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోండి. హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది, ఎందుకంటే తోటకూరతో పాటు అందులో వాటర్ కొంచెం యాడ్ అవుతుంది కాబట్టి హాఫ్ గ్లాస్ అయితే చాలు. మంచిగా కలుపుకొని అంత కరెక్ట్గా కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని బాయిల్ చేస్తూ ఉండాలి. 2 minutesకి ఒకసారి ఓపెన్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలండి. ఇందులో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎవరికైనా ఈ స్టైల్లో అయితే కర్రీ చేస్తే తప్పకుండా నచ్చుతుందండి. తోటకూర తినని వాళ్ళు కూడా ఈ స్టైల్లో చేస్తే ఖచ్చితంగా తింటారు. ఒక 2 minutes అట్లా క్లోజ్ చేసుకొని మధ్య మధ్యలో ఇలా
కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, అలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది అంటేనే బాయిల్ అయిపోతుందని అలా కలిపేసి మళ్ళీ క్లోజ్ చేసుకొని ఒకసారి పెట్టేసుకోండి. జస్ట్ 5 to 10 మినిట్స్లో కర్రీ బాయిల్ అయిపోతుంది. పెద్దగా టైం తీసుకోదు. లో ఫ్లేమ్లో పెట్టుకుంటాం కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లో చేశాను. సో నాకు 10 మినిట్స్ పట్టింది. మీరు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే 15 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది. చూసారా, కర్రీ మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది అంటే మంచిగా బాయిల్ అయిపోయిందని అర్థం. మెత్తగా బాయిల్ అయిపోయింది. టమాటోస్ కూడా పీసెస్ కూడా ఇంత మంచిగా మెత్తగా అయిపోయాయి. చూడండి ఫుల్ గ్రేవీ ఎలా వచ్చేసిందో. తోటకూరలో మనం తోటకూర వేరే స్టైల్లో చేస్తే అసలు అందులో గ్రేవీ కనిపించక ఆకులు పిల్లలు అసలు తినరు, ఆకులను తీసి పడేస్తుంటారు. కానీ ఈ స్టైల్లో చేస్తే అసలు లీవ్స్ కొంచెం కూడా బయటకు తీసి పడేసేయారు పిల్లలు. ఆ లీవ్స్తోనే తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. మన కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేయండి ఈ స్టైల్లో. నిజంగానే ఇష్టపడని వాళ్ళు కూడా, తోటకూర అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ స్టైల్లో చేస్తే ఖచ్చితంగా తింటారు. ఎవరికైనా నచ్చుతుంది. ఒకసారి మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా ఉందో ఒకసారి చేసిన తర్వాత నాకు ఒకసారి కామెంట్స్లో పెట్టండి. పిల్లలు అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ. చూసారా, మా బాబు ఎంత ఇష్టంగా తింటున్నాడో నేను చూపిస్తున్నాను చూడండి. పిల్లలు కూడా, నేను చెప్పాను కదా, పిల్లలు కూడా అసలు తోటకూర అంటే పిల్లలు ఎవ్వరు ఇష్టపడరు. కానీ ఇలా చేస్తే, ఈ స్టైల్లో చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అస్సలు వద్దనండి. మా బాబు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. అలా ఉంటుంది అన్నమాట.